యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానంను నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనకు వాగ్దానం ఇచ్చే మన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానములు నెరవేర్చు దేవుడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయన దానిని నమ్మి కుటుంబంతో ఎటుకో తెలియకనే కదిలాడు. అంటే ఆ వాగ్దానం నెరవేరుతుంది అని కేవలం ఎదురు చూడలేదు గాని విశ్వాసంతో దాని వైపు అడుగులు వేశారు. యేసయ్య కూడా శిలువ మరణం కలిగినా వెనుకడుగు వేయలేదు. అందుకే ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. మనం కూడా ఖచ్చితంగా మన విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి. మన జీవితాలలో తీసుకునే ప్రతి నిర్ణయము ఆయన వాగ్దానాలకు అనుగుణంగా ఉండేలా చూడాలి. మన సొంత నిర్ణయాలు కాక సృష్టికర్తకి ఇష్టమైన నిర్ణయాలు విశ్వాసంతో తీసుకోవాలి. ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. జాన్సన్ ఒక విశ్వాసి మరియు ఒక స్టార్టప్ కంపెనీకి యజమాని. అతని స్టార్టప్ కోసం ప్రాజెక్టులు బాగా వెతికేవాడు. దానికోసం బాగా మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేసేవాడు. కానీ చాలా వరకు ఏవి సక్సెస్ అయ్యేవి కావు. వచ్చే కొన్ని ప్రాజెక్టులు కూడా తక్కువ ప్రాఫిట్స్ తెచ్చేవి. ఇలా ఇన్వెస్ట్మెంట్లు విఫలం అవడంతో కొంతమంది ఉద్యోగులు కూడా నమ్మకం వదిలేసి వేరే కంపెనీలకు షిఫ్ట్ అయిపోయారు. ఇలా అవమానాలు, నష్టాలు, కష్టాలు తట్టుకోలేకపోయాడు. ఎందుకు ఈ కష్టాలు వచ్చాయని పాస్టర్ గారిని అడిగితే, పాస్టర్ గారు, నీ సొంత నిర్ణయాలను వదిలే, తండ్రి అయిన దేవుని మీద ఆధారపడు, ఆయనే అంతా సరిచేస్తారు అని ఈ వాక్యాన్ని బోధించారు. అప్పటి నుండి జాన్సన్ తన కంపెనీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దేవుని అడిగేవాడు. అలా చేయటం వలన ప్రాజెక్టులు రావటం, లాభాలు రావటం మొదలైంది. ఒకవేళ ప్రాజెక్టులు ఆలస్యమైనా జాన్సన్ భయపడేవాడు కాదు. ఎందుకంటే అతని విశ్వాసం అలా బలపడింది. 22వ కీర్తన 5వ వచనంలో, వారు నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ చాలా సింపుల్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసయ్యకు ప్రార్థన చేసి సిగ్గుపడటం అసంభవం. ఆయన మన ప్రతి ఒక్కరి ప్రార్థన వింటున్నారు. కాబట్టి ఎవ్వరూ నిరుత్సాహపడకండి. రోజు ప్రార్థన చేయండి. దీవెన దగ్గరలోనే ఉంది. మన విశ్వాసానికి కర్త అయిన యేసయ్యను మన జీవితాలలో నిర్ణయాలు తీసుకునే స్థానం కల్పించాలి. కర్తకు ఏమి చేయాలో అన్నీ తెలుసు. ఇది తప్పక గుర్తు పెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. మా జీవితాలలో తప్పక మేము మీ యందు భయభక్తులు కలిగి మా నిర్ణయాలన్నీ మీ చిత్తానుసారంగా తీసుకునేందుకు సహాయం చేయండి. మేము మా విశ్వాస యాత్రలో వెనుకడుగు వేయకుండా ఉండేందుకు సహాయం చేయండి. మమ్మల్ని రోజు ప్రార్థన చేసే వారిగా మార్చండి. మా ప్రతి ఒక్కరి ప్రార్థన వింటున్నందుకు వందనాలు తండ్రి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారికందరికీ మీ పైన విశ్వాసం ఉంచి మీకే మొర్ర పెట్టే స్వభావాన్ని ఇవ్వండి. వారికి ఉండే అప్పులు, అనారోగ్యాలు, వేదనలు, బాధలు అన్నింటినీ తీసివేసి వారికి జయ జీవితాన్ని దయచేయండి. మేమందరం ఈ దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.
మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు.